మావాయి పిళందానై మల్లరై మాట్టియ. మావాయి పిళందానై, కేశి అనేటువంటి రాక్షసుడు ఒక గుర్రం రూపంలో వచ్చాడు కృష్ణుణ్ణి సంహరించడానికి. అప్పుడు మావాయి పిళందానై, ఆ గుర్రం రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుణ్ణి ఆ గుర్రం నోట్లో చేయి పెట్టి 2 చేతులతోటి చీల్చిబడేశాట కృష్ణ పరమాత్మ. ఆ విధంగా కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు గనక ఆయనకు కృష్ణ పరమాత్మకు కేశవుడు అని పేరు వచ్చింది. కనుక మావాయి పిళందానై, దుష్టమైనటువంటి గుర్రము రూపంలో వచ్చినటువంటి కేశి అనేటువంటి రాక్షసుణ్ణి పిళందానై చీల్చివేసినటువంటి వాడు. మల్లరై మాట్టియ, చాణూర ముష్టికులు అనేటువంటి 2 మల్లుల్ని మల్లయోధులైనటువంటి వాళ్ళని, కంసుడి సభలో ఉన్నటువంటి మల్లయోధుల్ని మల్లరై మాట్టియ సంహరించినటువంటి వాడు. మావాయి పిళందానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై. ఆయన ఎవరు అనంటే దేవాదిదేవుడు, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాంటి దేవాదిదేవనై, ఆ దేవాది దేవుణ్ణి శండ్రునాం సేవిత్తాల్, ఆయన దగ్గరకే మనం వెళ్ళి ఆయన గనక సేవించినట్లయితే శండ్రునాం సేవిత్తాల్ ఆవావెన్రు ఆరాయిందరుల్. అయ్యో మీరే వచ్చారా, నేను రావలసి ఉండగా ఉపస్థేయై ఉపస్థిత. ఆనాడు ఋషుల దగ్గరికి భగవంతుడు వెళ్ళినప్పుడు ఆ ఋషులే ఆ భగవంతుడి దగ్గరికి వచ్చారట, రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి తమ యొక్క గూడంతా చెప్పుకుంటే రాముడు అన్నాడు, నేనే మీ దగ్గరికి వచ్చి మీ కష్టములు తీర్చవలసి ఉండగా మీరు నా దగ్గరికి రావడం ఏమిటి అని బాధపడ్డాడు ఆయన. అదేవిధంగా ఆవావిన్ రారాయింద్, అయ్యోయ్యో మీరు వచ్చారా అని మనకు కావలసినటువంటి అపేక్షితములను వాటిని విని ఆరాయిందరుల్, చక్కగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని ఈ పాశురంలో గోదాదేవి లోపల ఉండేటువంటి గోపికను ఆ నిద్రలేపుతూ తమ గోష్ఠిలో చేర్చుకున్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది.